కదా. ఒకప్పుడు ఎలీషా రైతు, మళ్ళా ఏలియా ఆరోహణం అయ్యేటప్పుడు నాకు మళ్ళీ భూమి అడిగితే మళ్ళీ రైతుగానే ఉండేవాడు. ఆత్మను అడిగినందున, పరిశుద్ధాత్మను అడిగినందున, ఆత్మ బలం అడిగినందున ఏమాడు తెలుసా? రైతు కంటే రాజు గొప్ప, రాజు కంటే ప్రవక్త గొప్ప. ప్రవక్త స్థాయి ఏంటంటే రాజుల్ని కూడా అల్లిబిల్లి తిప్పుతాడు. అది తండ్రి వీరిని ఏమి చేయుదును అన్నాడు రాజు. వీరిని కొట్టుదునా అంటే ఏందిరా కొట్టేది? వాళ్ళ కళ్ళు మబ్బు కలగజేసి నేను తీసుకొస్తే కళ్ళు లేనుండి నువ్వుదనేది ఏందిరా ఎదవుతానో, వద్దు వాళ్ళకి భోజనం పెట్టి పంపించన్నాడు. 70 రాజు. ఎలీషా ఏం చేస్తే చేయాల్సిందే రాజు. ఇప్పుడు చెప్పు, రాజు గొప్ప ఎలీషా గొప్ప? ఎందుకంత గొప్పోడయ్యాడా? దేని మీద దృష్టి పెడితే అయ్యాడు? దేన్ని వదిలిపెట్టి వచ్చావో సేవకి, మళ్ళీ దాని మీద దృష్టి పెడతావు చండాలంగా. నువ్వెక్కడా, నీ విలువెక్కడా, నీ స్థాయి ఎక్కడా, నీ హోదా ఎక్కడా, దేవుడు నిన్ను ఉంచిన స్థితి ఎక్కడా, నువ్వు వెతికేది ఎక్కడా? అవి సేవకు వచ్చిన వాళ్ళకి చెప్తున్నానులేండి, దేవుళ్ళు కాస్త లోతుకు పెరిగిన వాళ్ళకి చెప్తున్నాను నేను. లోతైన అనుబంధం కలిగిన వాళ్ళకి అర్థమైంది ఈ మ్యాటరు. అది అంతా చెత్తను తీసి అవతల పడేసి కదా దేవుని కోసం వచ్చావు. దేవుని ఆత్మను పొందుకున్నట్టయితే రైతులు రాజులు మొత్తం కలిసి నీ మాట చొప్పున ప్రయాణం చేస్తారు. అది దైవ సేవ అంటే.